ఓకే. సత్యనారాయణ గారు లెఫ్ట్ సైడ్ సార్. మానవతావాది, సమాజ హితాన్ని కాంక్షించి చాలా మంది వివిధ ప్రతిభావంతులకు అవార్డు ఇచ్చేందుకు గౌరవ పెద్దలు సత్యనారాయణ గారికి చప్పటి ద్వారా అందించవచ్చు. గౌరవ పెద్దలు చంద్రశేఖర్ గారు అవార్డు తీసుకున్న వాళ్ళు 80% మంది నాకు తెలుసు. ఎందుకంటే గత 50 నుంచి సాంస్కృతిక రంగంలో 81 నుంచి ఆ చంద్రశేఖర్ కుర్రాడప్పుడు ఏదేమైనా కూడా ప్రతిభ అనేది ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటి అవార్డు. మనం చేస్తున్న ప్రయత్నంలో ఒక సంగీత విద్వాంసుడికి ఒక వీణ బహుకరిస్తే సంగీతంలో సాధికారికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చదువుకున్న ఉత్తమ విద్యార్థికి మా చిరంజీవి మా అమ్మాయి ఒక పెన్సిలో ఇస్తే వాళ్ళు వీడే అవకాశం ఉంది. వాళ్ళ గౌరవం సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు, సంస్థ యాజమాన్యం అంతా కూడా 100 మందికి ప్రతిభావంతులకు దేవాలయం లాంటి వేదికలు సంతోషంగా వస్తాం. ఈ విశేష ప్రక్రియలో నేను ఆహ్వానించిన మిత్రులందరినీ అభినందిస్తూ నేను ఆశీర్వదిస్తాను సార్. 1998లో నా పెళ్ళికి తాడపల్లి హనుమాన్ టెంపుల్కి మీరు వచ్చారు. నా రిసెప్షన్లో మీరు వచ్చి ఆశీర్వచనం ఇచ్చారు గురువు గారు. మాకేమో శ్రీనివాస్ ప్రభు గారు మిమ్మల్ని ఆహ్వానించి తీసుకొచ్చాడు మా బావగారిని. 2 అబ్బాయిలు గురువు గారు. పెళ్లి దావత్ చేయాలి సత్యనారాయణ గారు. మనకు 2 పిల్లలకు వాడు దావత్ చేయాలి, వాడు నామకరణం దావత్ కూడా చేయాలి. అందరికీ భార్య పేరేంటి ధనలక్ష్మి గారు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి చంద్రశేఖర్, ఎందుకంటే నాకు 73 ఏళ్ళు, మా అమ్మాయికి తెలుసు. చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణ గారు సంకల్పమే చాలా 100 మంది ఇవ్వటమని మాట. అంతమంది సమీకరించడం చాలా కష్టమండి. అంత ఈజీ మార్క్స్ కాదు. తర్వాత కోర్టు కూడా మోడీకి పోటీగా టీఎంఎల్ పోటీ చేశాడు. ఆ కోర్టు కూడా సపోర్ట్ కూడా మన సత్యనారాయణ గారికి మంచి పోటీ చేశాడు. ఏదేమైనా కూడా సమాజ హితాన్ని కాంక్షించి సమాజ సేవ చేసేటువంటి ఉత్తమ సంస్కారవంతం వ్యవహరించి సంప్రదాయాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సార్. మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ట్రస్ట్ మెంబర్ అయినటువంటి సింగార శ్రీనివాస్ గారికి కూడా మన గురువు గారి చేతుల మీదుగా చిరు సన్మానం అందించవలసిందిగా వేడుకుంటున్నారు. గిఫ్ట్